హే గైస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఈ వీడియోలో ఒక యూనిక్ మూవీ రికమెండేషన్తో వచ్చా. ఇది ఎప్పుడో 100 నెలల క్రితం ఫస్ట్ రికమెండేషన్ సిరీస్ అప్లోడ్ చేసాక చేద్దాం అనుకున్నా. ఇక లేట్ వద్దు, వెళ్ళిపోదాం. ఆల్సో చిన్న మాట, నా ఓల్డ్ ఛానల్ని కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. రీసెంట్గా కూడా చూశాను, ఇంకా పెరిగారు. ఆ ఛానల్ పోయింది నాది. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో మూవీ రికమెండేషన్ కాబట్టి స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి. కుదిరినంత వరకు అలానే చెప్తాను. అంటే 99% స్పాయిల్ చేయను. చేయాలి అంటే మెన్షన్ చేస్తాను, ఇది మీరు స్కిప్ చేయండి ఆ పార్ట్, ఇది స్పాయిలర్ అని చెప్పి. సో అది చూసేసుకోండి. అబౌట్ మూవీ, ఇది జయప్రద గారు ప్రజెంట్ చేసిన మూవీ మదర్ అదృష్టం. 1992లో నరేష్ గారు, యమున గారు, సరస్వతి గారు మెయిన్ లీడ్స్లో వచ్చిన మూవీ ఎప్పుడో ఫస్ట్ టైం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూశాను. మేబీ ఒక 5-6 ఇయర్స్ ఆర్ ఏమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఒక 10 ఇయర్స్ లోపు ఉండొచ్చు. ఎనీవే, ఇప్పుడు దాని స్టోరీ చూసేద్దాం. ఏం చెప్పను, సో అంటే స్పాయిలర్ ఏం చెప్పను. పైన చెప్పినట్టు ఆ రికమెండేషన్కి తగ్గట్టే ఈ స్టోరీ మూవీ అంతా యూనిక్గా ఉంటుంది. బట్ ముందే చెప్తున్నా, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్గా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి, యూ విల్ ఎంజాయ్. అట్లీస్ట్ మీకు ఓల్డ్ మూవీస్ 80స్వి నచ్చేటట్టయితే నచ్చుతుంది. ఆల్సో యూనిక్ ప్లాట్ ఎంటర్టైనింగ్గా, ఒక మనిషికి ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా వేరే ఏదో కావాలి అనుకుంటే, అంటే ఇది వేరే ఏదో కావాలి అనుకోవడం కూడా కాదు యాక్చువల్లీ, ఇది వేరే అంటే లైక్ ఒక్కోసారి మన అవకాశాలని మనం జార విడుచుకోవచ్చు. రీజన్ ఏదైనా, అంటే అది తెలియకుండా అవ్వచ్చు, తెలిసి ఉండొచ్చు, ఏదైనా కూడా. సో ఆ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం లైఫ్లో. అప్పుడు మనం అలా తప్పు చేసామే, చేయకుండా ఉంటే ఇప్పుడు మనం వేరే ఎక్కడో పొజిషన్లో ఉండేవాళ్ళం అని ఎప్పుడు మనం డౌన్ ఫేస్లో ఉన్నా కూడా అది ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అంటూ ఉంటారు, ఒక ఇంగ్లీష్లో ఒక లైన్స్ ఉంటాయి, దేవుడు నిన్ను ఉంచాల్సిన చోట్లోనే నువ్వు ఉండవు అని. సో దేవుడు ఉంచాల్సిన ప్లేస్లోనే నువ్వు ఉన్నావు, అంతే. ఈ మాటకి తగ్గట్టు ఉండే మూవీ ఇది, మంచి మెసేజ్తో. రివ్యూ, సో పైన చెప్పా కదా, మీకు అది ఎలా అనిపించిందో కానీ బాగుంటుంది. ఆ స్టోరీ లైన్నే యూనిక్గా ఏదో మ్యాజిక్లా చెప్తారు. కామెడీ, లవ్, మెసేజ్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉంటాయి. ఏది మితిమీరిన టైప్లో బోరింగ్గా ఉండవు. ఇంకా సాంగ్స్కి వస్తే కొన్ని నేను స్కిప్ చేసి ఉంటా, కొన్ని యావరేజ్గా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు విడిగా పెట్టుకొని వినలేదు. బట్ ఒకటి యావరేజ్గా. అండ్ నాకు బాగా గుర్తున్న సాంగ్ ఏంటంటే టైటిల్ సాంగ్, అదే మెసేజ్ సాంగ్. అది స్టార్టింగ్లో సారీ మిడిల్లో, ప్రీ క్లైమాక్స్లో ఇలా వస్తూ ఉంటుంది. రన్నింగ్ సాంగ్ అని నేను అనుకుంటూ ఉంటాను ఇంట్లో. అంటే కరెక్ట్ పదం చూడాలి, బట్ ఇమాజినేషన్ డ్యూట్లా కాకుండా మూవీ జరుగుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ అనమాట. ఇది బాగుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి విడిగా ఏంటి చెప్పేది, అందరూ గొప్ప గొప్ప యాక్టర్సే. సో ఫైనల్ వర్డ్స్, సో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా యూనిక్ టైప్వి, అందులోనూ 80స్వి 90s అసలు ఆ మూవీస్ని ఇష్టపడేవాళ్ళు, సింపుల్ మూవీస్ని ఇష్టపడేవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. నాకు చూడాలని ఉంది ఇప్పుడు ఈ మూవీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.